సెల్యూట్ చేస్తాడు. ఎంత పెద్ద జులై అయినా సరే, ఎంత మంచివాడైనా సరే ఫ్లాగ్ చూడంలోనే. సో కీవర్డ్ ఏంటి? జులై. జులై నేషనల్ ఫ్లాగ్ ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము అంటే మనం 22 జులై 1947. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అట్ ద సేమ్ టైం ఆర్ఆర్బి గ్రూప్ డి ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో రైల్వే రిలేటెడ్ ఎగ్జామ్స్, అందులో పాలిటీకి సంబంధించి ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారు, గతంలో ఏవైతే పీవైక్యూస్ ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాము. చాలా ఇంపార్టెంట్ సెషన్ అవుతుంది. ఒకవేళ మీరు ఎగ్జామ్ కి పాలిటిక్స్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు అంటే రైల్వే ఎగ్జామ్ కి సంబంధించి 3 నుంచి 4 మార్కులు పాలిటీ నుంచి అడిగే ఆస్కారం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మనం ఈ వీడియోలో ఫ్రేమ్ చేసి పెట్టాను. దీనికి సంబంధించి పీడిఎఫ్ కావాలి అనుకుంటే ఫ్రీ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంది, కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మన క్వశ్చన్ చూసుకున్నాము అనుకుంటే, when did the Constitutional Assembly adopted the Indian national flag? ఏదైతే నేషనల్ ఫ్లాగ్ ఉందో దాన్ని మన కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది అని చెప్పి మనకి 2016లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ షిఫ్ట్ 1లో ఇది అడగడం జరిగింది. అయితే ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అనేది మీ అందరికీ తెలిసిందే. జస్ట్ ఆన్సర్ చెప్పడం కోసం లేదంటే క్వశ్చన్ జస్ట్ చూడటం కోసం అయితే మీరు ఇక్కడికి రావాల్సిన లేదు. ఒక పుస్తకం తీసుకుంటే ప్రశాంతంగా మీరు చదివేసుకోవచ్చు. మన దగ్గర డిఫరెంట్ స్టైల్ అప్రోచ్ ఉంటుంది. ఏంటంటే మీకు గుర్తుండే విధంగా కూడా నేను చెప్తాను, రైట్? మంచి కోడింగ్తో మంచి మెమరీ హింట్స్ నేను మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే చూసుకుంటే మనకి నేషనల్ ఫ్లాగ్ అనేది మనం చూసుకుంటే ఆప్షన్ ఏలో 22 జూలై 1947, లేదంటే 22 ఆగస్ట్ 1947, లేదంటే 22 జనవరి 1948, లేదంటే 22 అక్టోబర్ 1947 అని చెప్పి అడుగున్నారు. అయితే చూసుకుంటే మనకి నేషనల్ ఫ్లాగ్ అనేది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అంటే, గుర్తు పెట్టుకుంటే మీరు నేషనల్ ఫ్లాగ్ ని ఎంత పెద్ద జులై అయినా సరే, ఎలా తిరుగుతున్నా సరే నేషనల్ ఫ్లాగ్ ని అయితే నమస్కరిస్తాడు, సెల్యూట్ చేస్తూ ఉంటాడు. అవునా కదా? ఎంత జులై అయినా సరే మనకి ఏం చేస్తారంటే నేషనల్ ఫ్లాగ్ ని సెల్యూట్ చేస్తాడు. ఎంత పెద్ద జులై అయినా సరే, ఎంత మంచివాడైనా సరే ఇండియన్ ఫీలింగ్ అది మైండ్ లో వచ్చేస్తుంది. వన్స్ మన ఫ్లాగ్ చూడంలోనే మన మైండ్ లో వచ్చేస్తుంది. సో కీవర్డ్ ఏంటి? జులై. జులై నేషనల్ ఫ్లాగ్ ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము అంటే మనం 22 జూలై 1947. ఈ కీవర్డ్స్ అన్ని మనం ఎవరిని ఉద్దేశించి కావు, జస్ట్ మనం గుర్తుపెట్టుకోవడానికి, రైట్? ఇలాంటి కీవర్డ్స్ తో మన దగ్గర ఆల్రెడీ కోర్సెస్ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. రైల్వేకి సంబంధించి కానీ, ఎన్టీపీసీకి సంబంధించి కానీ, గ్రూప్ డికి సంబంధించి కానీ మీ మొత్తం సిలబస్ కవర్ అయ్యే విధంగా మన దగ్గర యాప్ లో ఆల్రెడీ క్లాసెస్ రెడీగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు చూసుకుంటే పాలిటిక్స్ సంబంధించి చూసుకుంటే పాలిటీ ఆర్టికల్స్ అస్సలు గుర్తుండవు అలాంటి వాటికి. అండ్ మన హిస్టరీకి సంబంధించి ఇయర్స్ గుర్తుండవు, రాజుల పేర్లు ఇవన్నీ గుర్తుండవు, ఢిల్లీ సుల్తాన్స్, చాలా వీడియోస్ మన ఆల్రెడీ యాప్ మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ యాప్ లో క్లియర్ గా నీట్ గా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ చూసేదానికన్నా అద్భుతంగా అక్కడ క్లాసెస్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ కానీ, బ్యాంకింగ్ కానీ, అట్ ద సేమ్ టైం యూపీఎస్సీ కూడా మనకి ఈ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. చాలా డెప్త్ గా మనకి క్లాసెస్ ఎలా ఉంటాయి మీ అందరికీ తెలిసిందే. బాగా డెప్త్ గా ఉంటాయి. స్టాండర్డ్ పుస్తకాల కన్నా ఇంకా డెప్త్ గా మంచి పుస్తకాలు 4-5 పుస్తకాలు కలిపి మన దగ్గర ఎన్సీఆర్టీస్ కానీ, లేదంటే పాలిటీ చూసుకుంటే లక్ష్మీకాంత్ కానీ, ఇలాంటి పుస్తకాల కన్నా మన దగ్గర కంటెంట్ అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా కావాలంటే యాప్ లో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్? చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకుంటే, ఇన్ విచ్ ఇయర్ ఇండియా డిక్లేర్డ్ రిపబ్లిక్? ఇక్కడ చూడండి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మంది పిల్లలకి. రిపబ్లిక్ ఏదైతే ఉందో రిపబ్లిక్, దాని తర్వాత మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము, దాని తర్వాత అది ఎప్పుడు అమలులోకి వచ్చింది, ఆ అమలులోకి వచ్చిన తేదీని మనం రిపబ్లిక్ అంటున్నావా లేదా, ఎప్పుడు సైన్ చేశారు అందరూ, ఓకే, ఎప్పుడు మన కాన్స్టిట్యూషన్ లాస్ట్ సెట్టింగ్ జరిగింది, ఇవన్నీ ఇయర్స్ బాగా కన్ఫ్యూజన్ గా ఉంటాయి. సో చూడండి మనకి ఆర్ఆర్బిలో చాలా వరకు మీరు చూసుకుంటే ఆర్ఆర్బి జేఈలో 2019లో అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నారు అనుకుంటే ఇలానే ఉంటుంది మీకు. ఇన్ విచ్ ఇయర్ డిడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ద ఫోర్స్ అంటున్నాడు. కేమ్ ఇన్ టు ద ఫోర్స్ మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే 1949, 1950, 1949, 50 రెండు వచ్చేస్తున్నాయి మళ్ళీ. ఓకే, మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకుంటే ఇలానే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ అండ్ ఎనాక్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అని చెప్పి అడిగారు. 3 క్వశ్చన్స్ ఒకేలా ఉంటాయి కానీ ఆన్సర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కసారి క్రోనాలజీ చూసుకున్నానుకోండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఒక్కసారి ఈ క్రోనాలజీ గుర్తుపెట్టుకునే నేను చెప్తాను, టెన్షన్ లేదు. మనం చూసుకుంటే ఆగస్టు 15, 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి మనకి? రాజ్యాంగం కావాలి. ఓకే, మన రాజ్యాంగం మనకు కావాలి. సో రాజ్యాంగం కావాలి కాబట్టి మనకి 15 ఆగస్టు మనకి ఇండిపెండెన్స్ రాంగ్లోనే అక్కడి నుంచి 14 రోజుల్లో మనకి 29వ తారీఖు ఏం చేశారంటే మన అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి ఏం చేశారంటే మన కాన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలి అని చెప్పి ఒక కమిటీ స్టార్ట్ అయిపోయింది.
వాళ్ళు ఏం చేశారయ్యా అంటే మళ్ళీ 26 నవంబర్ 1949లో ఏం చేశారంటే కాన్స్టిట్యూషన్ ని అడాప్ట్ మొత్తం రాసేసి అడాప్ట్ చేయడం జరిగింది. మీరు ప్రియాంబుల్ చూసారంటే మీకు అక్కడ రాసి ఉంటుంది క్లియర్ గా, ఆన్ దిస్ డే ఆఫ్ 26th నవంబర్ 1949 వి అడాప్ట్ ఎనాక్ట్ దిస్ కాన్స్టిట్యూషన్. మనం ఈ కాన్స్టిట్యూషన్ ని అడాప్ట్ చేసుకున్నట్టు అక్కడ మనకి క్లియర్ గా ప్రియాంబుల్ లో మెన్షన్ చేసి ఉంటుంది. రైట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏం జరిగింది, కాన్స్టిట్యూషన్ లో అడాప్ట్ చేయడం జరిగింది. అడాప్ట్ ఎప్పుడు జరిగింది, 1949లో అడాప్ట్ చేయడం జరిగింది. కానీ దాని మీద సిగ్నేచర్లు ఇంకా అవ్వలేదు. ఎప్పుడు సిగ్నేచర్లు మొత్తం అయినాయి అంటే 24వ తారీఖు జనవరి అయినాయి. ఓకే, మొత్తం 20 ప్లస్ కనిపిస్తూ ఉంటాయి. 20+, 29, 26, 24, మళ్ళీ 26, మొత్తం 26 కనిపిస్తూ ఉంటాయి. రైట్. సో క్లియర్ గా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. 26 నవంబర్ మనకి 1949లో అడాప్ట్ చేసుకున్నాము. 24 జనవరిలో మనం చూసుకుంటే జస్ట్ ఒక 2 నెలలు గ్యాప్ లో మనం చూసుకుంటే మనకి ఏమైపోయింది అంటే సిగ్నేచర్ చేయడం కూడా జరిగింది. ఎంతమంది సిగ్నేచర్ చేశారు, మళ్ళీ ఇక్కడ 2 ఫిగరే కనిపిస్తుంది, 284 ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి 26 జనవరి 1950 మనం ఏం చేసామంటే ఈ కాన్స్టిట్యూషన్ ఎఫెక్ట్ లోకి వచ్చింది. దాన్ని మనం ఏం చేసుకుంటాం అంటే రిపబ్లిక్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రైట్, అర్థమైంది కదా. సో ఓవరాల్ గా ఈ డేట్స్, ఈ ఇంపార్టెంట్ డేట్స్, ఈ 3 డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంపార్టెంట్ డేట్స్ మనం బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 26 నవంబరు అడాప్ట్ చేసుకున్నాము, 26 జనవరి సిగ్నేచర్స్ అయిపోయినాయి, 26 జనవరి మనం చూసుకుంటే దీన్ని మనం ఎనాక్ట్ చేసుకున్నాము, అమలులోకి వచ్చింది. రైట్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి దాన్ని రిపబ్లిక్ డేగా కూడా అనుకుంటాం. ఇప్పుడు చూడండి ఆ 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఇండియా డిక్లేర్డ్ ఏ రిపబ్లిక్ అని చెప్పి ఎప్పుడు డిక్లేర్ చేసినారు అని చెప్పి అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఎప్పుడైతే 26 జనవరి 1950లో మనకి ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడైతే ఫోర్స్ లోకి వచ్చిందో అప్పుడే మనకి రిపబ్లిక్ అని చెప్పి డిసైడ్ చేసుకున్నాము 1950. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. చూసుకుంటే మనకి అడాప్ట్, ఎనాక్ట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మనకి సింపుల్ కన్ఫ్యూజ్ అయిపోయి వేరే ఆప్షన్ పెట్టేసుకుంటాము. అడాప్ట్, ఎనాక్ట్ ఏదైతే ఉందో అది మనం ప్రియాంబుల్లో రాసుకున్నట్టు మనం నవంబర్ 26, 1949 ఎప్పటి నుంచి ఫోర్స్ లోకి వచ్చిందయ్యా అంటే 1950లోకి. దీన్నే ఫోర్స్ లో వచ్చినప్పుడే మనం ఏమనుకుంటాం అంటే మన రిపబ్లిక్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అడాప్ట్, ఎనాక్ట్ అని అడిగాడు అంటే మనకి 1949 అని పెట్టాలి, లేదా మనకి ఫోర్స్ అని అడిగాడు అనుకోండి 1950 అని పెట్టాలి, లేదా మనకి రిపబ్లిక్ అన్నా సరే మనకి 1950 మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇంటర్రిలేట్ చేసుకుంటూ చదువుకోవాలి ఇలాంటివి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్ అంట. ఫోర్స్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడే మన కీవర్డ్. ఎప్పుడు ఫోర్స్ లోకి వచ్చింది అని చెప్పి, ఎప్పుడు అడాప్ట్ చేసుకున్న వాళ్ళు అడగట్లేదు. అడాప్ట్ అయితే మనం 1949 అని టెక్ చేసేవాళ్ళం, కాకపోతే ఇక్కడ ఫోర్స్ అని అన్నాడు. ఫోర్స్ అయితే 1950లో వచ్చింది. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్ విచ్ ఇయర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ అండ్ ఎనాక్టెడ్. ఇక్కడ అడాప్టెడ్, ఎనాక్టెడ్ అన్నాడు. సో మనం ఏం చేసుకోవాలంటే 1949 ఎక్కడ ఉన్నది వెతుక్కోవాలి. ఇక్కడ 1949 జస్ట్ ఇక్కడికి పెట్టేసుకుంటే మనం సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హూ వాజ్ ద ఫస్ట్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎప్పుడు అడిగారు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021లో మనకి రీసెంట్ పేపర్ ఏదైతే జరిగిందో అప్పుడు అడిగారు. మనకు కనిపిస్తూ ఉంది రీసెంట్ ఎన్టీపీసీ పేపర్ ఎప్పుడైతే జరిగిందో దానికి సంబంధించి అడిగారు. ఎవరు ఇండియన్ ఫారెన్ మినిస్టర్ ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పట్లో అంటే ఫారెన్ మినిస్టర్స్ వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ అప్పట్లో మనకి పిఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫారెన్ మినిస్టర్ గా యాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి బల్దేవ్ సింగ్ కానీ, వివి గిరి కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ అని చెప్పి అడిగారు. సో ఎవరని చెప్పి చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండియాకి మినిస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎవరెవరు ఫస్ట్ పిఎం గా ఉన్నారు, లేదంటే ఫారెన్ మినిస్టర్ గా, డిఫెన్స్ మినిస్టర్ గా, హోమ్ మినిస్టర్ గా ఎవరెవరు ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. చూసుకుందాం ఒకసారి ఎవరెవరు ఉన్నారు అనేది. నేను ఇక్కడ క్లియర్ గా లిస్ట్ ఇచ్చాను నేను మీకు, ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే నేను మీకు అందరిలా చెప్తే డిఫరెన్స్ ఏముంటుంది మనకి. నేను మాత్రం మీకు గుర్తు పెట్టుకునేలాగా ఎలా గుర్తు పెట్టుకోవాలి వీళ్ళందరి పేర్లు ఇవన్నీ నేను సింపుల్ గా ఆల్రెడీ మన పాలిటీ సెషన్స్ లో ఆల్రెడీ కోర్సెస్ లో అన్ని టీచ్ చేసినవే. కాకపోతే ఏంటంటే మీ అందరు గుర్తుండాలని చెప్పి ఇక్కడ కూడా ఒకసారి నేను రికాప్ వేస్తాను. వీళ్ళని గుర్తు పెట్టుకోవడానికి కోడింగ్ లో ఎలా గుర్తు పెట్టుకుంటాం ఒకసారి చూడండి. రైట్. సో ఫస్ట్ చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ అని నేను మీకు క్లియర్ గా చెప్పుకుంటూ వెళ్తాను. ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ గా తీసుకున్నారు, అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. అండ్ ఈయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీగా కూడా ఉన్నారు, అండ్ కామన్వెల్త్ రిలేషన్స్ కూడా ఈయనే చూసుకుంటూ ఉన్నారు. వాటిని ఏమంటామంటే ఫారెన్ మినిస్ట్రీ అంటాము. సైంటిఫిక్ రీసెర్చ్ కూడా ఈయనే చూసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ మనం చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ గారు, మనం గుర్తుపెట్టుకోవాలి, సింపుల్ గా గుర్తుండిపోతుంది. ఫారెన్ డెలిగేట్స్ కూడా ఈయనే మాట్లాడేవాళ్ళు.
అప్పట్లో చూసుకుంటే మనకి ఫారిన్ మినిస్ట్రీస్ ఎవరు ఫారిన్ వాళ్ళతో ఎవరితో మాట్లాడాలన్నా సరే మనం కొద్దిగా చదువుకున్నా, కొద్దిగా అటు అటు దూకుడు స్వభావం కాదు, ఇటు నెమ్మదైన స్వభావం కాదు. అలాంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ఆయన చూసుకుంటున్నా అని చెప్పి మనందరికీ తెలిసిందే. సో ఇది సింపుల్‌గా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి సర్ మనకి సర్దార్ పటేల్ గారు ఏం తీసుకున్నారయ్యా అని చెప్పి చూసుకుంటే మనకి హోమ్ మినిస్ట్రీ తీసుకున్నారు. అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ కూడా తీసుకున్నారు. ఎలా గుర్తుపెట్టుకుంటాము? సర్దార్ అనే పేరు రాంగ్‌లోనే మీకేం గుర్తొస్తుంది? సర్దార్ గబ్బర్ సింగ్ గుర్తొస్తుందా? సర్దార్ గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్. ఆయన రోల్ ఏంటి అందులో? పోలీస్ ఆఫీసర్. హోమ్ మినిస్ట్రీ, పోలీస్ ఆఫీసరు, హోమ్ మినిస్ట్రీ మీకు సింపుల్‌గా గుర్తుండిపోతుంది. ఇప్పటి నుంచి సర్దార్ పటేల్ గారు గుర్తు రాంగ్‌లోనే లేదంటే హోమ్ మినిస్ట్రీ గుర్తు రాంగ్‌లోనే మీకు సర్దార్ పటేల్ గారు గుర్తు రావాలి ఇండిపెండెంట్ ఇండియాకి. అవునా? నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ మినిస్ట్రీ ఎవరున్నారయ్యా అంటే మనకి రాజేంద్ర ప్రసాద్ గారు ఏ మినిస్ట్రీ తీసుకున్నారయ్యా అంటే మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఏం తీసుకున్నారంటే ఎడ్యుకేషన్. ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఫుడ్ అగ్రికల్చర్. మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ మహానుభావులు అండి. వీళ్ళని ఎవరిని నేను కించపరచడానికి కాదు, మనం గుర్తుపెట్టుకోవడానికి నేను మీకు కోడింగ్ ఇవన్నీ చెబుతూ ఉంటాను. రైట్. సో మనకి రాజేంద్ర ప్రసాద్ గారు పేరులోనే మనకి ప్రసాద్ గారు ఏం చేస్తూ ఉంటారంటే అందరికీ ప్రసాదం పంచి పెడుతూ ఉంటారు. ప్రసాద్ గారు ప్రసాదం పంచి పెడుతూ ఉంటారు. ఫుడ్ ఏదైతే అగ్రికల్చర్ ఉందో ఫుడ్ అగ్రికల్చర్ ప్రసాదము ఫుడ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన మంచి మనసుతో అందరికీ ప్రసాదం పంచుతూ ఉంటారని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి అబ్దుల్ కలాం గారు మనం చూసుకుంటే ప్రస్తుతం అబ్దుల్ కలాం గారు గురించి మనం మాట్లాడుకుంటే అప్పట్లో అబ్దుల్ కలాం గారు మనం చూడలేదు, కానీ ఇప్పుడు అబ్దుల్ కలాం గారు మనం చూసే ఉంటాము. అబ్దుల్ కలాం గారు రాకెట్స్ చిన్న పిల్లలతో బాగా చాలా ఇంటర్వ్యూస్ లో కూడా మనం చూస్తూ ఉంటాము. మనకి చిన్నపిల్లలతో ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఎడ్యుకేషన్ అనేది ఆయనకి బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అబ్దుల్ కలాం గారు రాకెట్ లాంచరు, రాకెట్ కి సంబంధించి స్పేస్ ఇండస్ట్రీలో ఆయన పేరు చాలా మారుమోగుతూ ఉంటుంది. నెక్స్ట్ మినిస్ట్రీ చూసుకున్నాం అనుకుంటే మనకి సర్దార్ బల్దేవ్ సింగ్ డిఫెన్స్. ఇందాక సర్దార్ గురించి మాట్లాడుకున్నాము. సర్దార్ గబ్బర్ సింగ్ ఆయనకు సంబంధించి ఇందాక ఆల్రెడీ మనం చూసుకున్నాము. పోలీస్ యూనిఫామ్ లో ఉంటారు. హోమ్ మినిస్ట్రీ తీసుకున్నారు. ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇప్పుడు సర్దార్ బల్దేవ్ డిఫెన్స్. కొద్దిగా బలం ఎక్కువ కావాలి కదా డిఫెన్స్ చేయడానికి. సో బలం ఎక్కువ కావాలి, బల్దేవ్ సింగ్ మనకు గుర్తుండిపోతుంది. రైట్. సర్దారు పోలీస్ యూనిఫామ్, డిఫెన్స్ లో వాళ్ళు కూడా పోలీస్ యూనిఫామ్ వేస్తారు. సో హోమ్ అన్నా సరే డిఫెన్స్ అన్నా సరే స్టార్టింగ్ లో సర్దార్ గారే ఉంటారు. అయితే డిఫెన్స్ లో కొద్దిగా ఎక్కువ బలం ఉండాలి కాబట్టి బలంగా ఉన్నవాడు బల్దేవ్ సింగ్ అని చెప్పి మనం సింపుల్ గా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి జగ్జీవన్ రామ్ గారు లేబర్ మినిస్ట్రీ తీసుకున్నారు. సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. జీవనాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే లేబర్ గా చాలా కష్టం. ఇప్పుడు లేబర్ అంటే కించపరిచి చూసేది కాదండి. లేబర్ అంటే మీరు లేబరే, నేను లేబరే, ప్రతి ఒక్కళ్ళు లేబరే. ఎవరైతే పని చేస్తారో వాళ్ళని లేబర్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి అంటూ ఉంటాము. రైట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి జగ్జీవన్ అనే పదంలోనే జీవనం ఉంది. జీవనాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలంటే కొద్దిగా మనం లేబర్ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి అని చెప్పి మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మినిస్ట్రీస్ చూసుకున్నాం అనుకుంటే మనకి నెక్స్ట్ మినిస్ట్రీస్ వచ్చేసి రాజ్ కుమార్ అమృత్ కౌర్ గారు హెల్త్ చూసుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లా చూసుకుంటున్నారు. ఆర్కే షాన్ ముఖాన్ చెట్టి గారు ఫైనాన్స్ చూసుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడవసరం లేదు, లా చూసుకుంటారని చెప్పి మనందరికీ తెలిసిందే. మనకి అమృత్ కౌర్ గారు హెల్త్ చూసుకుంటున్నారు. హెల్త్ అమృతం ఉంటే హెల్త్ ఉంటుంది. ఓకే. మనకి అమృతం తాగారనుకోండి మీ హెల్త్ చాలా బాగుంటుంది అని చెప్పి మీ అందరికీ తెలిసిందే కదా. చనిపోయిన వ్యక్తిని కూడా బ్రతికించాలంటే హెల్త్ మెడిసిన్ కావాల్సిందే, అమృతం కావాల్సిందే. అమృతం ఉంటే చనిపోయిన వ్యక్తి కూడా బ్రతుకుతారు అని చెప్పి ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఆర్కే షాన్ ముఖాన్ చెట్టి గారు చెట్టి అనే పదం చూసుకుంటే మరియు శెట్టి అనే పదం కనిపిస్తుంది. శెట్టి గారు ఫైనాన్స్ మ్యాటర్ లో శెట్టి గారు చాలా క్లియర్ గా ఉంటారు. శెట్టి గారు షాప్ లో ఆయన ఫైనాన్స్ మ్యాటర్స్ లో క్లియర్ గా ఉంటారని చెప్పి మనకి ఈ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి మనం ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. సింపుల్ గా మీకు ఒక మార్కు ఇందులో నుంచి రాక తప్పదు. రైట్. ఒకసారి రికాప్ చేసుకుంటే ఇంకా మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. రైట్. ఇలా మన కోడింగ్ తో ఇలా నేర్చుకుంటూ వెళ్తేనే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. లేదనుకోండి మీరు ఇన్ని పేర్లు ఉన్నాయి, ఇవన్నీ పేర్లు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇప్పటి నుంచి ఫైనాన్స్ అనంలోనే మీకు శెట్టి గారి పేరు గుర్తురాదు, శెట్టి అనంలోనే చెట్టి గుర్తురాదు. సో ఇలా గుర్తుపెట్టుకుంటూ వెళ్తేనే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇలానే మన కోర్సెస్ అన్ని డిజైన్ చేస్తుంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ బై ఇండియా ఫర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ. ఏదైతే మన లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ ఏదైతే మన రాజ్యాంగంలో పదాలు కనిపిస్తున్నాయో అవి తీసుకున్న ఈ పదాలు ఎక్కడి నుంచి తీసుకున్నాము, మనకు సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఆల్రెడీ మన యూట్యూబ్ లో వీడియో కనిపిస్తూ ఉంటుంది. అందులో మీకు కోడింగ్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ప్రతిది
కాన్స్టిట్యూషన్ లో ఏ పదం ఎక్కడి నుంచి తీసుకున్నారు, సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ దానికి కీవర్డ్ నేను క్లియర్ గా చెప్పాను, విత్ ఇమేజెస్ నేను మీకు అక్కడ డిస్కస్ చేస్తుంది. రైట్, అయితే ఇక్కడ చూసుకుంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ ఎక్కడి నుంచి తీసుకున్నాము అనుకుంటే ఫ్యాన్సీ వర్డ్లు చూసారా, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ ఇవన్నీ ఫ్యాన్సీ పదాలు. ఫ్యాన్సీ పదాలన్నీ మనం ఫ్రాన్స్ లో నుంచి తీసుకున్నాం అని చెప్పి మాట్లాడుకున్నాము. రైట్, నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన ఫ్రమ్ విచ్ కంట్రీ హ్యాస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిరైవ్డ్ 5-year ప్లాన్, ఏదైతే పంచవర్ష ప్రణాళిక అని చెప్పి అంటూ ఉంటాం, 5-year ప్లాన్స్ ఏవైతే ఇప్పుడు కూడా అమల్లో ఉన్నాయో అవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నాము అని చెప్పి చూసుకున్నాం అనుకుంటే ప్లానింగ్ ఎక్కడి నుంచి చేస్తామండి, ప్లానింగ్ అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ నేను ఆప్షన్స్ చదవటము, ఇది కాదు అని చెప్పడం, ఇవన్నీ రొటీన్ డిస్కషన్స్ నేను మీకు చేయట్లేదు. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటాము ఏంటి అనేది నేను మీకు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాను. రైట్, మీకు ప్లానింగ్ ఏం చేయాలి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని, ఒక యూనియన్ లా కూర్చొని, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యూనియన్ లా కూర్చొని ప్లానింగ్ చేస్తారు కదా. సో యూనియన్ అనేది గుర్తు రావాలి. ప్లానింగ్ అలంలోనే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఈ ప్లానింగ్ అనేది తీసుకున్నాము. ప్లానింగ్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనేది గుర్తొచ్చేస్తుంది. రైట్, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఏదైతే డిపిఎస్పీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి తీసుకున్నారని చెప్పి ఒక క్వశ్చన్ కనిపిస్తా ఉంది 2021లో. చూసుకుంటే దీనికి సంబంధించి మనకి కెనడా కానీ, ఐర్లాండ్ కానీ, మనకి యుఎస్ఏ కానీ, గ్రేట్ బ్రిటన్ కానీ ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఎలా గుర్తుపెట్టుకుంటాము, ఎక్కడి నుంచి మనకు గుర్తుందా, మీ అందరికి చెప్పాను నేను ఆల్రెడీ. ఏదైతే డిపిఎస్పీస్ ఏంటివి, డిపిఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మనకి స్టేట్ పాలసీస్ అని చెప్పి మీ అందరికీ తెలిసిందే. ఏదైతే పాలసీస్ చేయాలో స్టేట్ పాలసీస్ చేసేటప్పుడు ఏవైతే డైరెక్షన్స్ ఏవైతే ఫాలో అవ్వాలో అవన్నీ ఇందులో కనిపిస్తూ ఉంటాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ డిపిఎస్పీస్. అయితే స్టేట్ ఎవరైతే సీఎం కానీ, పిఎం కానీ, మినిస్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవి ఒక రెడ్ కార్డ్స్ లాంటివి. రెడ్ కార్డ్స్ అలా డిపిఎస్పీస్ చెప్పేటప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్పాను. రెడ్ కార్డ్స్ ఇవన్నీ. రెడ్ కార్డ్స్ అంటే ఏంటి, వాళ్ళు ఏవైతే పనులు చేస్తున్నారో ఆ పనులకి ఆటంకాలు ఇవన్నీ. వీళ్ళు చేసేటప్పుడు ఆటంకాలు అంటే ఏంటి, ఏదైనా ప్రభుత్వ పథకం ప్రవేశపెడుతున్నారు, డిపిఎస్పీస్ ని మైండ్ లో పెట్టుకొని వెళ్ళాలి. ఏదైనా కార్పొరేట్ సొసైటీ పెడుతున్నారు, డిపిఎస్పీస్ ని మైండ్ లో పెట్టుకొని, ఆ ఆర్టికల్స్ ని మైండ్ లో పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఎలా పడితే అలా వాళ్ళు పథకాలు పెట్టేస్తాం అంటే కుదరదు. డిపిఎస్పీస్ ఇవన్నీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఇవన్నీ. రైట్, స్టేట్ పాలసీ చేసేటప్పుడు ఇవన్నీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ చూసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ ఏంటయ్యా అంటే మనకి సీఎం కానీ వీళ్ళందరికీ రెడ్ కార్డ్స్ లాంటివి. ఇవి చూడంలోనే కోపం వచ్చేస్తూ ఉంటుందని ఆల్రెడీ చెప్పాను. కోపం అంటే రెడ్, ఐర్లాండ్. కోపం అంటే రెడ్ గా ఫేసెస్ మారిపోతూ ఉంటాయి. ఓకే, డిపిఎస్పీస్ చూడంలోనే వీళ్ళకి ఏం వస్తూ ఉంటుంది, పొలిటీషియన్స్ కి కోపం వస్తూ ఉంటుంది. డిపిఎస్పీస్ చూడంలోనే కోపం వస్తూ ఉంటుంది. కోపం అంటే రెడ్ అంటే ఐర్లాండ్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. రైట్, రెడ్ ఐర్లాండ్ గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ ద డీటెయిల్స్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఫార్మేషన్, ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్. ఏదైతే మన ఇండియాలో ఏవైతే బౌండరీస్ ఉన్నాయో, ఏదైనా స్టేట్ ని కలపాలన్నా లేదంటే ముక్కలు చేయాలన్నా ఏ ఆర్టికల్ ని వాడతాము అని చెప్పంటే మీ అందరికీ తెలిసిందే. 3 ముక్కలు చేయాలంటే, ముక్కలు అంటే 3 ముక్కల ఆట అంటూ ఉంటాం కదా. 3 ముక్కలు ఆర్టికల్ 3. ఇండియాని ముక్కలు చేయాలంటే, ముక్కలు అంటే ఏం లేదండి, ఆ స్టేట్ లోపల ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉంటే ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ని విడిగా తెలంగాణ విడిగా చేశారు కదా, ముక్కలు చేశారు కదా. ఏ ఆర్టికల్ వాడారు అంటే ముక్కలాట వాడారు కాబట్టి ఆర్టికల్ 3 ముక్కలాట. ఇలా పాలిటిక్స్ కి సంబంధించి ఇవన్నీ ఆర్టికల్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఇలా సరదాగా గుర్తుపెట్టుకుంటేనే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. లేదనుకోండి మీకు మర్చిపోతూ ఉంటారు. మన కోర్సెస్ అన్ని ఇలానే డిజైన్ చేసి ఉంటాయి. రైట్, నెక్స్ట్ చూసుకుంటే మనకి వర్డ్స్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ యాడెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ అమెండ్మెంట్ ద్వారాగా యాడ్ చేశారు అని చెప్పి అడుగుతున్నారు. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ క్వశ్చన్, కాకపోతే కాన్స్టిట్యూషన్ గురించి కొద్దిగా చదువుతూ ఉన్నారంటే అమెండ్మెంట్ గురించి, అమెండ్మెంట్ ఏ అమెండ్మెంట్ ఏ నెంబర్ అనేది నేను ఆల్రెడీ మీకు కోడింగ్ తో సహా ఆల్రెడీ వీడియోస్ మన చాప్టర్ లో ఉన్నాయి. ఏ ఆర్టికల్ అయ్యా, ఏ అమెండ్మెంట్ అయ్యా ఇది అంటే మనకి మేడం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 42nd అమెండ్మెంట్ ఏదైతే జరిగిందో ఆ టైంలో మనకి సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే పదాన్ని మనం యాడ్ చేసుకున్నాం అని చెప్పి మనం చదువుతూ ఉంటాము. నెక్స్ట్ చూసుకుంటే ద వర్డ్ రిపబ్లిక్ యూజ్డ్ ఇన్ ద ప్రియాంబుల్ లో మనకి రిపబ్లిక్ అనే పదం కనిపిస్తూ ఉంటుంది. ప్రియాంబుల్ సెషన్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రియాంబుల్ లో ఏదైతే వర్డ్ రిపబ్లిక్ ఉందో అది ఏం సూచిస్తుంది అని చెప్పి RRB JEE 2014లో అడిగారు. ఏం చూపిస్తుంది అంటే రిపబ్లిక్ అనే పదం మీనింగ్ ఏంటయ్యా, రిపబ్లిక్ అంటే
పొలిటికల్ హెడ్ ఎవరైతే ఉన్నారో, పొలిటికల్ హెడ్ గాని లేదంటే కంట్రీ హెడ్ ఎవరైతే ప్రెసిడెంట్ గారు ఉన్నారో ఆయన పబ్లిక్ లో నుంచే ఎన్నుకోబడతారు. అదేం సార్ ప్రెసిడెంట్ కి మనం ఎలా ఓట్స్ వేయం కదా, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో మేము పాల్గొనం కదా, నేను ఎప్పుడు ప్రెసిడెంట్ కి ఓట్ వేయలేదండి అని చెప్పి అంటారా? అవును. కాకపోతే ఇండైరెక్ట్ ఎలక్టెడ్ మనం ఎమ్మెల్యేస్ ని ఎంపీస్ ని ఎన్నుకుంటాం కదా. ఈ ఎమ్మెల్యేస్ ఎంపీస్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్లో ప్రెసిడెంట్ ని ఎన్నుకుంటారు. ప్రెసిడెంట్ అను వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని ఎన్నుకుంటారు. ఇదంతా మనందరికీ తెలిసిందే, రైట్? సో ఇదంతా మన ప్రెసిడెంట్ కాన్సెప్ట్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసుకుంటే మనకి ఏంటయ్యా దీని ఆన్సర్ అంటే, రిపబ్లిక్ అంటే మీనింగ్ ఏంటయ్యా అంటే హెడ్ ఆఫ్ ద కంట్రీ. హెడ్ ఆఫ్ ద కంట్రీ ఎవరు? ప్రెసిడెంట్ గారు. మనకి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఎలక్ట్ చేసుకుంటాము, మనం ఎన్నుకుంటాము. హెడ్ ఆఫ్ ద కంట్రీ ఎవరు? ప్రెసిడెంట్ గారు. ఆయన్ని మనం ఎన్నుకుంటాము అని చెప్పి మనం ఇక్కడ దీని మీనింగ్ అనుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అండర్ విచ్ ఆర్టికల్ ఇస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. లైఫ్, పర్సనల్ లిబర్టీ ఈ రెండు దేని నుంచి మనం ఏ ఆర్టికల్ శాంక్షన్ చేస్తుంది? ఈ ఫండమెంటల్ రైట్ ఏ ఆర్టికల్ నుంచి మనకి వర్తింపజేస్తున్నారు అంటే, మీ అందరికీ తెలిసిందే లైఫ్ లిబర్టీ ఎప్పుడు పోతుందండి? మనం జోవియల్ గా అనుకున్నామంటే నా లైఫ్ లిబర్టీ ఎప్పుడు పోయిందంటే ఆఫ్టర్ మ్యారేజ్ మన లైఫ్ లిబర్టీ పోతుందని చెప్పి కామిక్ వేలో మనం అనుకుంటూ ఉంటాం. పెళ్ళైన తర్వాత నా స్వేచ్ఛ మొత్తం పోయింది, పిల్లలు వీళ్ళందరినీ చూసుకోవడమే సరిపోయింది, నా స్వేచ్ఛ పోయింది, ప్రశాంతంగా తిరగడానికి లేదని మనం కామిక్ వేలో అనుకుంటూ ఉంటాం కదా. ఎవరిని ఉద్దేశించి కాదండి. ఎప్పుడైతే పెళ్ళయిందో ఇద్దరు కలిసి ఒకటిగా మారామో అప్పుడు మనకి ఈ స్వేచ్ఛ ఏదైతే ఉందో అది పోతుంది, లైఫ్ లిబర్టీ పోతుంది. ఇద్దరు కలిసి ఒకటిగా ఎప్పుడైతే మారుతామో మ్యారేజ్ యాక్ట్ ఆర్టికల్ 21 అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు కామిక్ వేలో, ఎవరిని ఉద్దేశించి కావు, రైట్? రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి రైట్ టు మండమస్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఏంటి మండమస్ అంటే మనకు తెలిసిందే, మనకి 5 టైప్ ఆఫ్ రిట్స్ సుప్రీంకోర్టు మనకి శాంక్షన్, సుప్రీంకోర్టు అనే కాదు మనకి ఫండమెంటల్ రైట్ ఎవరైనా మన ఫండమెంటల్ రైట్ మన దగ్గర నుంచి లాక్కుంటున్నారు అంటే 5 టైప్ ఆఫ్ రిట్స్ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇష్యూ చేస్తూ ఉంటుంది. దాంట్లో మనం చూసుకుంటే మండమస్ అనే రిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఏంటి అది అంటే సెటిల్డ్ గురించి మాట్లాడుతున్నారా, టు గెట్ ఏ గవర్నమెంట్ బాడీ టు పర్ఫార్మ్ ఇట్స్ డ్యూటీ అనే దాని గురించి మాట్లాడుతుందా, ప్రెజెంటింగ్ ద పర్సన్ టు కోర్ట్ అనే దాని గురించి మాట్లాడుతుందా, డిమాండింగ్ ద కంక్లూజన్ ఆఫ్ హియరింగ్ అని చెప్పి అడుగుతుందా. సో మండమస్ గురించి ఆల్రెడీ నేను మీకు రిట్స్ గురించిలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మండమస్ అంటే ఆ పదంలోనే కొద్దిగా మీరు అబ్జర్వ్ చేస్తే మండుతుంది అన్నట్టు కనిపిస్తుంది. ఓకే, కామిక్ లో గుర్తుపెట్టుకోవాలి, ఇలానే గుర్తుపెట్టుకోవాలి. మండుతుంది అని చెప్పి ఒక మండుతుంది. ఎందుకు మండుతుంది అంటే మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫీస్లో మీరు వెళ్ళి నుంచున్నారు అంటే చాలా సేపటికి మీ పనులు అవ్వవు. ఓకే, ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు చాలా చాలా రోజుల తరబడి ఫైళ్ళు మూవ్ అవుతూ మండిపోతూ ఉంటుంది మనకి. అయ్యా బాబు నీ పని నువ్వు పర్ఫామ్ యువర్ డ్యూటీ, నీ పని నువ్వు సక్రమంగా చెయ్యి, నాకు మండిపోతుంది. గవర్నమెంట్ పర్సన్, గవర్నమెంట్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని సక్రమంగా చేయకపోతే మండమస్ రిట్ సుప్రీంకోర్టు ఇష్యూ చేస్తుంది, హైకోర్టు ఇష్యూ చేస్తుంది, రైట్? ఎవరెవరు ఏ రిట్స్ ఇష్యూ చేస్తారు ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఆల్రెడీ మన కోర్సులో కానీ యాప్లో కానీ మనం చెప్పాము. గవర్నమెంట్ ఆఫీసర్స్ తన పని సరిగ్గా చేయకపోతే సుప్రీంకోర్టు రైట్ టు మండమస్ రిట్ ఆఫ్ మండమస్ మనకి ఇష్యూ చేస్తుంది అని చెప్పి మనం చదువుకున్నాము. నెక్స్ట్ చూస్తే విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కవర్స్ రైట్ టు లైఫ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాము. లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎప్పుడు పోతుంది సార్ అంటే మీ అందరికీ తెలుసు, మ్యారేజ్ అయినప్పుడు ఇద్దరు కలిసి ఒకటిగా ఎప్పుడు మారుతారు? ఆర్టికల్ 21 మ్యారేజ్ అయినప్పుడు, అప్పుడే నా లిబర్టీ అను లైఫ్ నా దగ్గర నుంచి పోయింది అని చెప్పి మనం కామిక్ వేలో గుర్తుపెట్టుకున్నాము. క్వశ్చన్ బాగా రిపీట్ అయిన క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మన యాప్లో మనం కవర్ చేసి ఉన్నాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చూడొచ్చు. ఓకే, ఫైనల్ గా చూసుకుంటే మనకి విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎన్ష్యూర్స్ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంట. టైటిల్స్ కి సంబంధించి మనకి టైటిల్స్ ఏంటి? రాజాది రాజా, రాజ మార్తాండ, రాబిన్ హుడ్, ఇలాంటి టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరి పేరు ముందుగా పెట్టుకోకూడదు. బిఫోర్ ద మన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ మనకి స్వాతంత్రం ముందు ఈ టైటిల్స్ ఇవన్నీ ఉండేవి. కాకపోతే ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ అడాప్షన్ ఇవన్నీ తీసేసాము. ఏ ఆర్టికల్ ప్రకారం ఇవన్నీ తీసేస్తున్నాం సార్ అని చెప్పి చూసుకుంటే మనం చూసుకుంటే ఈ రాజాది రాజా, రాజ మార్తాండ ఇవన్నీ ఉన్నాయి, లేదంటే రాబిన్ హుడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీ ఆధార్ కార్డులో కానీ ఓటర్ కార్డులో కానీ రాపిస్తారా? ఇప్పుడు నా పేరు ఉందండి రవి, ఓకే, రాజాది రాజా రవి లేదంటే రాబిన్ హుడ్ రవి అని చెప్పి రాపిస్తానా? ఓటర్ కార్డులో, ఆధార్ కార్డులో ఓటర్ కార్డ్ అనే పదం రాంగ్లోనే మీకు 18 ఏళ్ల వయసు గుర్తొస్తుంది, ఆర్టికల్ 18 గుర్తు రావాలి.
ఇప్పటి నుంచి టైటిల్స్ అనేది గుర్తురాంగలోనే నా ఓటర్ కార్డు గుర్తొస్తుంది. నా ఓటర్ కార్డులో నేను టైటిల్ పెట్టుకున్నానా లేదా, నా ఓటర్ కార్డు నాకు ఎప్పుడు వస్తుంది, 18 ఏళ్ల వయసులో వస్తుంది. సో ఇలా కొద్దిగా ఇంటర్లెక్ట్ చేసుకుంటే కామిక్ వేలో ఫుల్గా గుర్తుండిపోతుంది. సో నెక్స్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకుంటే, మన యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ కి సంబంధించి ఏ ఆర్టికల్ చెప్తుంది అని చెప్పి మనల్ని అడుగుతున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ సింపుల్ గా గుర్తుండిపోతుంది. యూనిఫామ్ అనగానే యూనిఫామ్ గా ఉన్న లెటర్స్ ఏవి, యూనిఫామ్ గా 44 యూనిఫామ్ గా ఒకేలా ఉంటాయి కదా. యూనిఫామ్ గా ఉన్న లెటర్స్ ఏంటయ్యా అంటే 44. ఓకే, సో ఈ విధంగా మనం ఏం కంప్లీట్ చేసుకున్నాం ఇవాళ అంటే, మనకి పాలిటీకి సంబంధించి ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, మనకి రైల్వేకి సంబంధించి అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం మనం ఎక్కడి వరకు నేర్చుకున్నాం సార్ అంటే, మన స్టార్టింగ్ లో ఏదైతే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్ వరకు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేర్చుకున్నాము. సిటిజన్షిప్ కానీ, లేదంటే ఇవన్నీ ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కానీ అన్ని మనకు సంబంధించి మనం నేర్చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మన డిపిఎస్పీస్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ప్రెసిడెంట్ కానీ ఎవరైతే అథారిటీస్ ఉన్నాయో, సెంట్రల్ స్టేట్ ఏదైతే టాపిక్ ఉందో, సెంటర్ అండ్ స్టేట్ లో ఎవరెవరు వస్తారు, సీఎం కానీ, గవర్నర్ కానీ, ఏవైతే బాడీస్ కానీ ఇవన్నీ అందులో వచ్చేసాయి. మనకి ఇవన్నీ సెంటర్ అండ్ స్టేట్ టాపిక్ లో మనం క్లియర్ గా ఇంకొక వీడియోలో మనం చూసుకుందాము. దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్. ఎవరైనా వీడియో నచ్చింది అనుకుంటే, నా ఎఫర్ట్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి అలర్ట్స్ మీకు చాలా వస్తూ ఉంటాయి. ఫ్రీ పీడిఎఫ్ కోసం మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.